హాయ్ అండి, వెల్కమ్ టు సిద్ధిస్ గార్డెన్. ఈవేళ మా చెట్లో ఉన్న బొప్పాయిల్ని కోస్తున్నామండి. చూడు బాగా పండిపోయాయి. ఓ క్యాచ్ పెట్టేస్తాడు మా హస్బెండ్. ఇంకోటి కోస్తున్నాడు. ఇది సీజన్ అంటూ లేదండి, కాస్తూనే ఉంటాయి ఇవి. వీటికి పశువుల ఎరువు అంటారు చూడండి, అది వాటర్ బాగా పెట్టామంటే కాయలు వస్తూనే ఉంటాయి. ఇవి డైలీ మేము ఈవినింగ్ టైంలో ఈ బొప్పాయిల్ని కట్ చేసి తింటూ ఉంటాం. ఫ్రెష్గా ఆర్గానిక్ పండ్లు అండి ఇవి. చూడండి, మేము ఇక్కడ ఒక 10 చెట్లు పైన పెట్టాము. చూడండి, ఇది ఒకటి ఫస్ట్ చూపించాం, అది ఒకటి. ఇది చాలా కాసాయి, కోసేసాము. అండ్ సెకండ్ వన్ ఇది చూడండి, సైజు మాత్రం పెద్దగా వస్తూ ఉంటాయి. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి అలా వస్తుంటాయి. ఇది చూడండి, ఇది పొడవుగా వస్తుంది, కొన్ని గుండుగా రౌండ్గా వస్తాయి. ఇవి రౌండ్గా వస్తాయి. ఒక 3-4 రకాల లాగా ఉన్నాయండి. ఇది చూడండి, ఇది 4వది పైన. ఇది చూడండి, ఇది 5. ఇది 6 చెట్టు. ఇది చూడండి, ఇది 7 చెట్టు. ఇది 8. ఇది కాయలేదు ఇంకా. ఇది 9. ఇది ఒక వెరైటీ అండి, పొడవుగా వస్తుంది, సొరకాయలాగా పొడవుగా ఉంటాయి ఇవి. ఇది చూడండి, చూడండి, ఇక్కడ ఒక 10 పైనే ఉన్నాయండి. లోపల ఒక 3 చెట్లు ఉన్నాయండి. లోపల పక్క పదనాన్న అట్లా చెప్తాను. లోపల పక్క ఒక 3 చెట్లు ఉన్నాయి. ఈ 14-13 చెట్లు కాయలు వస్తూనే ఉంటాయి డైలీ. మేము నైట్ మీల్స్ తినమండి, అన్నం తినము, ఓన్లీ ఫ్రూట్స్ అనమాట. 6:30 to 7 లోపు నేను మా హస్బెండ్ ఫ్రూట్స్ తింటాము. మా బాబు, మా పిల్లలు వాళ్ళంతా చపాతి ఏదో ఒకటి తింటారు. 2 గంటల పైన ఉన్నాయి, కాయలన్నీ కోసేస్తాము. ఆ పైన లోపల ఉండేది పెద్ద చెట్లు అండి, బొప్పాయి చెట్లు. చూడండి, ఇక్కడ వర్షం పడేటట్టుగా గాలి వస్తూ ఉంది. మా ప్రాంతంలో వర్షం స్టార్ట్ అయిందండి. అందుకు చూడండి, బాగా గాలి చల్లగా, ఎండ అంతా పోయి క్లైమేట్ కూల్ అయిపోయింది. బాగా చల్లని గాలి అండి, ఫ్రెష్, హ్యాపీగా ఉందండి. ఇట్లా ఉంటాయి. సమ్మర్లో అయితే కొంచెం ఎండ అనిపించింది. ఈ